భారత్ శ్రీలంక మధ్య నేటి నుంచి మూడో టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ రోజు సాయంత్రం 7 గంటలకు పల్లెకెల మైదానంలో ఇరు జట్లు తలపడనున్నాయి. ఈ సిరీస్ లో ఇరు జట్లు కొత్త కెప్టెన్ తో రంగంలోకి దిగనున్నాయి. టీమిండియా కమాండ్ సూర్యకుమార్ యాదవ్ చేతిలో ఉండగా శ్రీలంక తన జట్టు కమాండ్ ని చరిత్ అసలంకకు అప్పచెప్పింది. ఇది ఇలా ఉంటే కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండ్యా మధ్య అంత బాగోలేదని చర్చలు సాగుతున్న నేపథ్యంలో ప్రాక్టీస్ సెషన్లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. జట్టు ప్రకటన తర్వాత శ్రీలంక టూర్ కు టీమిండియా బయలుదేరి వెళ్లినప్పుడు హార్దిక్ పాండ్యా సూర్యకుమార్ యాదవ్ తొలిసారిగా ముఖాముఖిగా తలపడ్డారు. ఈ ఇద్దరు ఆటగాళ్లు ఒకరినొకరు కౌగిలించుకున్నారు. కానీ శ్రీలంకలో 3 రోజుల పాటు ప్రాక్టీస్ సెషన్ లో ఈ ఇద్దరు ఆటగాళ్లు కలిసి ఉన్న ఫోటో ఒక్కటి కూడా బయటకు రాలేదు. హార్దిక్ పాండ్యా జట్టు నుండి నేరుగా ఉన్న మైదానంలో ప్రాక్టీస్ కోసం వస్తూ పోతూ కనిపించాడు. దీంతో హార్దిక్ పాండ్యా మధ్యలో ఏముందనే ప్రశ్న క్రికెట్ అభిమానుల మధ్యలో మొదలైంది. టీమిండియాలో అంతా సరిగ్గా జరగడం లేదని సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండ్యా ఎందుకు కలిసి కనిపించడం లేదని అభిమానులు ప్రశ్నలు లేవనెత్తడం ప్రారంభించారు. అయితే తాజాగా ఈ ఇద్దరికి సంబంధించిన ఓ వీడియోను బీసీసీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో హార్దిక్ పాండ్యా సూర్యకుమార్ యాదవ్ కలిసి కనిపిస్తున్నారు. ఫీల్డింగ్ కోచ్ దిలీప్ ఆటగాళ్లను డ్రిల్లింగ్ చేస్తుండగా హార్దిక్ పాండ్యా సూర్యకుమార్ యాదవ్ కలిసి చాలా జాలీగా మాట్లాడుకోవడం కనిపించింది. ఈ సమయంలో సూర్యకుమార్ యాదవ్ నవ్వినప్పుడు హార్దిక్ పాండ్యా అతన్ని మెడ పట్టుకొని కనిపించాడు. ఇది చూసిన అక్కడ వారంతా పెద్దగా నవ్వడం ప్రారంభించారు. ఈ సెషన్ లో టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కూడా అక్కడే ఉన్నాడు. ఈ వీడియోలో గౌతమ్ గంభీర్ కూడా నవ్వుతూ కనిపించాడు.